నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పవిత్రాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనము శంకర అద్వైతాన్ని గురించి మనకు తెలిసినంతలో ప్రస్తావన చేసుకుంటూ ఒకటో భాగము, రెండో భాగము, మూడో భాగాన్ని చెప్పుకున్నాం, నాలుగో భాగాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఐదో భాగంలో మనము ఆ గురువు యొక్క పరంపరను ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాం. ముందు ప్రవచనములో మన పరంపరను గురించి చక్కగా చెప్పుకుంటూ వచ్చాం. అదే మనకు శివపరంగాను విష్ణుపరంగాను ఉంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఈ గురు సాంప్రదాయాన్ని విష్ణుపరంగాను ఇట్లా శివపరంగాను రెండూ చెప్పుకుంటూ వస్తున్నాం. మన పూర్వీకులైనటువంటి పెద్దలు మనకు ఆ విధంగా ప్రబోధ చేశారు. అయితే శంకరాచార్యులు వారు తన చిన్నతనమునే విద్యాభ్యాసం అయిపోయి నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన మానసికంగా సన్నిసించాలనేటువంటి ఉద్దేశ్యంతో అమ్మ ముసలి పట్టుకున్నది నన్ను అని చెప్పి ఆ పూర్ణా నదిలో స్నానం చేసేటప్పుడే కేక వేశాడు. అప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను రక్షించమ్మా అంటూ ఉండగానే ఈ ముసలి నన్ను పట్టుకున్నది, నేను బయటికి రాలేను అంటే, ముసలి అంటే సంసారం, సన్యాసినైతే వదిలిపెడతానంటూ ఉన్నది, సంసారినైతే పట్టుకుంటానని చెప్తా ఉంది, అందుకని నన్ను రక్షించమ్మా అని చెప్పి అడిగితే, అప్పుడు అమ్మ బ్రతుకుంటే బిడ్డనైనా చూసుకోవచ్చు, అట్లే సన్యాసం స్వీకరించదులే నాయన అని చెప్పి అమ్మ ఆశీర్వాదం చేసింది. అప్పుడే మానసికంగా తాను సన్యాసాన్ని నిర్ణయించుకున్నాడు. అదే బాహ్యంగాను మానసికంగాను సన్యాసం చేసేటువంటి సాంప్రదాయము మన హైందవ సంస్కృతిలోనే ఉంది. కొంతమంది బాహ్యంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు, కొందరు మానసికంగా మనసులోనే ఆ జలములో సంపూర్ణమైన అర్పణం చేసుకొని సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తారు. తద్విధంగా సన్యాసం మానసికంగా సన్యాస రూపంలో తాను జలపూర్వకంగా సన్యాస ధర్మాన్ని స్వీకరించి, సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి వారికి మానసికమైంది బాహ్యమైంది మానవ జాతిని ఉద్ధరించి మానవ జాతికి ప్రబోధం చేయదలంచుకున్న ఆ పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించారు. కాబట్టి వారికి భౌతికమేమి అభౌతికమేమి సర్వము సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ. అట్లేనైనా సన్నిసిస్తూ అంటే అప్పుడు ముసలి వదిలేసింది, బయట వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అమ్మకు జ్ఞాన ప్రబోధ చేసి కొంతవరకు చెప్పవలసిన విషయాలు చెప్పి గురువును అన్వేషించుకుంటూ బయలుదేరాడు. గురువును అన్వేషించుకుంటూ బయలుదేరి ఆ నారాయణమూర్తి నుండి ఆ వేదవ్యాస మహర్షియే ఆ యొక్క నారాయణ స్వరూపుడు కాబట్టి ఆయన కుమారుడు మూర్తిభవించినటువంటి సుఖమహర్షి యొక్క శిష్యుడే గౌడాపాద మహర్షి, వారి యొక్క శిష్యులే గోవింద భగవత్పాదాచార్యులు. ఇట్లా పరంపరగా వచ్చినటువంటి మన అద్వైత సాంప్రదాయాన్ని మన పూర్వీకులైన పెద్దలు ఎందరో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ గౌడాపాదాచార్యుల యొక్క శిష్యులే గోవింద భగవత్పాదాచార్యులు. ఈ గోవింద భగవత్పాదాచార్యులు ఏకాంత ప్రదేశములో బయటికి రాకుండా నిరంతరము బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి తన యొక్క ఆశ్రమంలో ప్రశాంత
హృదయముతో ఆ స్వరూప ధ్యానంలో మిగిలిపోయి ఉండేవారు. ఈ గురువును అన్వేషణ చేసుకుంటూ మాధవీయ శంకర విజయములో చెప్పినటువంటి విషయాలనే నేను మీ ముందు ప్రస్తావిస్తూ, మన పూర్వీకులైన పెద్దల ద్వారా శ్రవణం చేసినటువంటి విషయాలు కూడా మీ ముందు నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ప్రియాత్మ బంధువులారా, సాయం సంధ్య వేళ మరి గోవింద భగవత్పాద ఆచార్యుల యొక్క ఆశ్రమాన్ని సందర్శించారు శంకర భగవత్పాదులు. అక్కడికి వెళ్ళిన తర్వాత తానెప్పుడూ ఒక చిన్న గుహలో తపస్సు చేస్తూ ఉండేవారట గోవింద భగవత్పాద ఆచార్యులు. అక్కడికి వెళ్ళి గురువును స్తుతించాడు. గురువుని ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు ఆ బ్రహ్మనిష్ట నుండి బయటకు వచ్చి, కాస్త నాయనా ఎవరు నీవని అడిగారు. అప్పుడు భూమి నేను కాదు, జలము నేను కాదు, వాయువు నేను కాదు, అగ్ని నేను కాదు, ఆకాశము నేను కాదని చెప్పారు. ఇవి నాచే తెలియబడుతున్నటువంటి దృశ్యములు, నేను దృక్కుస్వరూపుడును అనేటువంటి విషయాన్ని, ఆత్మానాత్మ వివేకాన్ని చెప్పడం ద్వారా ఈయనెవరో సామాన్యుడు కాదు, లోకాలను ఉద్ధరించేటువంటి సాక్షాత్తు జగద్గురువే, ఆ పరమేశ్వరుడే ఇట్లా ఈ యొక్క చిన్న పిల్లవాని రూపంలో వచ్చాడు అని చెప్పి ఈయన సాక్షాత్తు జగద్గురువే కానీ అన్యము కాదు అని చెప్పి మరి ఆ గోవింద భగవత్పాదాచార్యులు మరి బయట రావడం జరిగింది. గోవింద భగవత్పాదాచార్యులు హృదయంలో ఈయన సాక్షాత్తు పరమశివుడే, మరి ప్రపంచానికి సమాజానికి జ్ఞానబోధను ప్రబోధించడం కొరకు, అటువంటి మహాత్ముడే గురుధర్మాన్ని పునరుద్ధరించడం కొరకు, గురు సాంప్రదాయాన్ని సృష్టిలో నిలబెట్టుట కొరకు అటు ఆ పరమేశ్వరుడే ఈ విధముగా గురువును అన్వేషిస్తూ వచ్చాడు, సాక్షాత్తు పరమశివుడేనని ఆయన దివ్య దృష్టితో గోవింద భగవత్పాదాచార్యులు గ్రహించారు. గ్రహించిన తర్వాత గురువుకు చేయవలసినటువంటి పూజలు, గురు పూజను పూర్తిగా ముగించుకొని ప్రశాంత హృదయముతో గురుదేవునికి ప్రణమిల్లి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి ఏకాంతముగా కూర్చున్నారు. అదేవిధంగా మనకు గడిచిన కాలంలో ద్వాపర యుగములో జగద్గురు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఏకాంతముగా వినయముగా గురువును ఏకాంతముగా ఉన్నప్పుడు మరి వారికి వినయముగా సేవ చేసి వారికి ప్రణమిల్లి తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందమని చెప్పి మనకు భగవద్గీతా శాస్త్రం ప్రబోధించుతున్నది. దానికి నిదర్శనమే శంకరాచార్యులు వారు గురువును స్తుతించి గురు పూజ చేసి ప్రశాంతమైనటువంటి హృదయముతో వినయముగా బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనేటువంటి కుతూహలముతో, ఆ బ్రహ్మతత్వాన్ని గురు పరంపరగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశ్యముతో ఆ గురు ధర్మాన్ని కాపాడాలని మనందరికీ ప్రబోధ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు పరమేశ్వరుడైనటువంటి శంకరాచార్యులు వారు. తద్విధంగా ఇక సాంప్రదాయపరంగా మన గురు పరంపరలో మనకు ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనేటువంటి ప్రస్థానత్రయాన్ని అద్భుతముగా మరి గోవింద్ భగవత్పాదాచార్యులు వారు చక్కటి ఉపనిషత్తు జ్ఞానాన్ని అందజేశాడు. ప్రియాత్మ బంధువులారా, ఈ సాంప్రదాయంలో మనకు 4 వేదాలున్నాయి. 4 వేదముల నుండి 4 మహావాక్యాలున్నాయి. 4 మహావాక్యాలకు 4 ఉపనిషత్తులున్నాయి. వీటినే చతుర్విధ మహావాక్యములని చెప్పి మన పూర్వీకులైనటువంటి పెద్దలు మనకు ప్రబోధ చేస్తున్నారు. మరి మొదటి వేదము ఋగ్వేదము. ఋగ్వేదములో ఐత్రేయోపనిషత్తులో మరి లక్షణ వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ఏ చైతన్యం ఉండి నువ్వు చూస్తున్నావో, ఏ చైతన్యం ఉండి నువ్వు మాట్లాడుతున్నావో, ఏ మహాశక్తి ఉండి నడుస్తున్నావో, ఏ మహాశక్తి ఉండి శీతోష్ణములను గ్రహిస్తున్నావో, ఆ గ్రహించేటువంటి ప్రజ్ఞయే ప్రజ్ఞానం బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపము, ఆ బ్రహ్మము నీవేనని చెప్పి మరి గోవింద్ భగవత్పాదాచార్యులు ఈ 4 మహావాక్యాలను ప్రబోధ చేశాడు. మొదటిది ఋగ్వేదము, రెండోది యజుర్వేదము. యజుర్వేదములో మరి అనుభవ వాక్యం, ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. అహం బ్రహ్మాస్మి. అహం అంటే కేవలము ఆ ఉనికి మాత్రమే, ఉన్నాను అనేటువంటి ఆ స్ఫురణ మాత్రమే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవ వాక్యాన్ని మరి ప్రబోధ చేశాడు. ఋగ్వేదము,
యజుర్వేదము, మరి సామవేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. సామవేదములో తత్ త్వం అసి ఈ వాక్యము ఉపదేశ వాక్యము. ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, సామవేదమునకు శాందోగ్యోపనిషత్తులో ఈ వాక్యం ఉన్నది. ఈ వాక్యమే ఉపదేశ వాక్యం. తత్ త్వం అసి. ఉద్దాలకుడనేటువంటి మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువునకు 9 మార్లు ప్రబోధించాడు. ఎందుకని? మనలాంటి సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఒక్క తూరి ప్రబోధ చేస్తే అర్థం కాదని చెప్పి ఆనాటి కాలమునే ఆ శ్వేతకేతువును మన ప్రతినిధిగా ఏర్పాటు చేసి 9 మార్లు తత్వమసి 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 అని 9 మార్లు ప్రబోధ చేశాడు శ్వేతకేతువునకు. 9వ మారు సత్యాన్ని గుర్తించాడు. అనేక ఉపమానములతో ఉపమేయములతో ఆ శ్వేతకేతువునకు ఉద్దాలక మహర్షి ప్రబోధ చేశాడు. ప్రియాత్మ బంధువులారా, మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అధర్వణ వేదములో మనకు అయమాత్మా బ్రహ్మ ఈ వాక్యము సాక్షాత్కార వాక్యము. ఇది మాండుక్యోపనిషత్తులో ఉన్నది. ఈ ఆత్మ కూడా బ్రహ్మమే. సర్వవ్యాపకమైన ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది మనలో నేను అనేటువంటి ఈ ఆత్మ కూడా ఆ బ్రహ్మస్వరూపమై ఉన్నది అని చెప్పి మరి శంకరాచార్యులు వారికి తన గురుదేవులైనటువంటి గోవింద్ భగవత్పాదాచార్యులు వర్షక్రమములో 4 వేదములలో ఉండే 4 మహావాక్యాలు, చతుర్విధ మహావాక్యములను వాటిని క్రమంగా ప్రబోధ చేశాడు. ప్రబోధ చేసిన తర్వాత ఇక గురుదేవుల యొక్క ఆశ్రమంలోనే కొంతకాలం ఉండి ఆ అనుభవాన్ని, ఆ స్వస్వరూప అనుసంధానాన్ని పొంది కేవలము ఎప్పుడు మరి హఠయోగము ద్వారా సమాధి కానీ, మరి ప్రాణాయామము ద్వారా చేసేటువంటి సమాధి కానీ కాకుండా, సవికల్ప సమాధి కానీ నిర్వికల్ప సమాధి కానీ కాకుండా శ్రవణ మనన నిధిధ్యాసనలతోనే, కేవలము శ్రవణము మననము నిధి ధ్యాసనము. హఠయోగములు శాస్త్ర ప్రమాణములు కావు. అవి కేవలము స్మృతుల ప్రమాణం. అంటే యోగము, జపము, ప్రార్థనలు, ధ్యానము ఇవన్నీ కూడా మనకు పరంపరా సాధనలే. మనకు అక్కడ గుర్తొస్తాయి. శంకర భగవత్పాదులు గోవింద్ భగవత్పాదాచార్యుల దగ్గర మరి శ్రవణం చేశాడు. అక్కడనే మనం సూక్ష్మబుద్ధితో విచారించాలి. ఇవి వేదాంత సమ్మతం కాదు. వేదాంత సమ్మతమైనటువంటివి ఉపనిషత్తులు ప్రతిపాదితమైనటువంటి శ్రవణ మనన నిధి ధ్యాసనములు. వీటిని సద్గురువు ద్వారా శ్రవణ మననాదులు చేసుకుని నిధిధ్యాసనతో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ఆ స్వస్వరూప జ్ఞానాన్ని, సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి ఒక ఉపాధి ధరించి వచ్చాడు కనుక ఈ గురు పరంపరను నిలబెట్టాలి, గురు సాంప్రదాయాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశ్యముతో తాను ఆచరించి లోకానికి ప్రబోధించాడు జగద్గురు శంకరాచార్యులు వారు. ప్రియాత్మ బంధువులారా, మరి ఈ తత్వాన్ని, ఈ సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని మీరు గ్రహించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అక్కడ కొంతకాలం ఉండి గురుదేవులు శంకరాచార్యులు వారు అన్నపానీయములను స్వల్పముగా తీసుకుంటూ కేవలము శ్రవణమనన నిధిధ్యాసనతో ఆ సాక్షాత్కారాన్ని, ఆ స్వస్వరూప అనుసంధానంలో మిగిలిపోయినాడు. తర్వాత గురుదేవుని ఆజ్ఞను గైకొని తను మరి ఆ గోవింద్ భగవత్పాదాచార్యులు, నాయన నీవు సమాజములో ఈ గురు పరంపరను మరి వేద సమ్మతమైనటువంటి బ్రహ్మ విద్యను మరి ప్రబోధించమని ఆ శంకరాచార్యులు వారికి బ్రహ్మోపదేశము చేసి ఈ 4 మహావాక్యాలను ప్రబోధించి చక్కటిగా వాటి క్రమమునంతా కూడా ఏర్పాటు చేసి గురువు అనుమతించాడు. అప్పుడు శంకరాచార్యులు వారు అసేతు హిమాచలం వరకు పర్యటన చేసి తాను మరి పక్షమున శారదాపీఠాన్ని, అంటే శృంగేరి దగ్గర శృంగేరి శారదాపీఠం అదే అక్కడ ఉండి అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఈ నలగరి శిష్యులకు జ్ఞానబోధ ప్రబోధించాడు. ఈ జ్ఞానబోధ ఎలా ఉందంటే గురు పరంపరలో సంక్రమించినటువంటి ఈ బ్రహ్మ విద్యను ఈ నలగరి శిష్యులకు జ్ఞాన ప్రబోధ చేస్తూ మరి శృంగేరి శారదాపీఠంలో 12 సంవత్సరాలు అక్కడే ఉండి వారికి బ్రహ్మ విద్యను ప్రబోధ చేసి ఆ తర్వాత 4 పీఠములను ఏర్పాటు చేసి 4 పీఠములకు ఆ మఠాంనాయ పీఠాలకు వర్ణాశ్రమ ధర్మాలను తప్పకుండా మరి ధర్మాన్ని ఆచరించమని లోకానికి ఎంతగానో ప్రబోధించారు గురుదేవులు శంకరాచార్యులు వారు. అటువంటి మరి
బ్రహ్మ విద్యా సాంప్రదాయము గురు పరంపర నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నముగా సాగుతూ ఉన్నది. ప్రియాత్మ బంధువులారా, మనకు పరంపరాగతంగా వచ్చినటువంటి ఈ పరమశివుని నుండి వచ్చినటువంటి ఈ యొక్క గురు సాంప్రదాయాన్ని మీరందరూ ఇందులో ఉన్న సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మరి అనాది కాలము నుండి ఎందరో గురువులు, ఎందరో మహాత్ములంతా కూడా ఉన్నారు. వారందరిలో కూడా మరి అందరూ కూడా వేదాన్ని అంగీకరించలేదు. వారికి వారు గురువులు చెప్పిన పద్ధతి ప్రకారం వైయక్తిక అనుభవాలనే చెప్పుకుంటూ వచ్చారు. గురుదేవులు శంకరాచార్యులు వారు సార్వత్రిక పూర్ణ అనుభవం, ఆ వేదములనే ప్రమాణముగా తీసుకున్నారు. ఆ వేదములలో ఉపనిషత్తులనే ప్రమాణముగా తీసుకొని ఉపనిషత్తుల జ్ఞానాన్నే ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, మరి ఉపనిషత్తుల జ్ఞానం అంటున్నారు, అవి ఎక్కడి నుండి వచ్చాయని మీరు అడగవచ్చు. ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గర, నీ అంటే నీ యొక్క స్వరూపాన్ని, యథార్థ తత్వాన్ని మనకు అందజేసేటువంటిదే ఉపనిషత్తు. అటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని మన పూర్వీకులైనటువంటి మహాపురుషులు అరణ్యాలలోకి వెళ్ళి వారు సంపూర్ణముగా మంత్రద్రష్టలై ఒక వేదాన్ని అధ్యయనం చేసి వారు అనుభవాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని, శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవాన్ని తీసుకొని ఈ ఉపనిషత్తులను రచించారు. ఋష్యాదులే మంత్రద్రష్టలై సత్యాన్ని ఆవిష్కరింపజేసుకొని ఆ సత్యాన్ని లోకానికి ప్రబోధింపజేశారు మన మహర్షులు. ప్రియాత్మ బంధువులారా, అందుకని ఎవరో చెప్పినటువంటివి కాదు. వారి లోపల అంతర్యామి స్వరూపముగా ఉన్న సర్వేశ్వరుడైన పరమాత్మయే ఆ మహర్షులకు మరి సందేశం ఇచ్చి, ఆ సందేశాలే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం, అదే జ్ఞాన భాండాగారం. ప్రియాత్మ బంధువులారా, వ్యక్తిగత అభిప్రాయములు మరి అద్వైత సిద్ధాంతములో చాలా తక్కువగా ఉన్నవి. మరి జ్ఞాన భాస్కరుడు ఉదయించే సూర్యుడిలాగా మరి ఈ యొక్క సృష్టినంతా కూడా ఆ ప్రకాశముతో నింపేసినటువంటి ఆ ఎలుగుబాటలను చూపినటువంటి శంకరాచార్యులు వారి యొక్క ప్రబోధయే మనకు ప్రస్థానత్రయ భాష్యములో అమూల్యముగా మనకు సమాజానికి ప్రబోధ చేస్తూ ఉన్నారు ఆశ్రమములో ఉండబడినటువంటి గురువులు. అదేవిధంగా 4 పీఠాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి శంకరులు వారు ఒక ప్రతిపాదన చేశారు. ఈ పీఠములలో ఎవరు ఉండినప్పటికీ వారిని మా స్వరూపులుగానే మీరు గౌరవించి, పూజించి, అర్చించండి. మరి ఆ పరంపరలో మనకు జగద్గురువులు మనకు వస్తూనే ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు, శృంగేరిలో శ్రార్ధాపీఠములో సురేశ్వరాచార్యులు, అట్లా వరుసగా మనకు ఆశ్రమాల్లో శంకరాచార్యులు ఏర్పాటు చేయబడినటువంటి ఆ పీఠాల్లో నాటి నుండి నేటి వరకు బ్రహ్మ విద్య ప్రబోధ జరుగుతూ ఉన్నది. శంకరాచార్యులు వారు ప్రబోధ చేసినది ఏమిటి అంటే, ధర్మాన్ని తప్పవద్దు, సత్యమునే పలుకుము, నిత్యము వేదపారాయణము చేయము, నిరంతరము స్మరణ చేసుకునము, ఎదుటివారికి సహాయపడము, వీలైనంత వరకు నిరుపేదలకు తన యొక్క చేయగలిగినంత మేలు చేయమని ధర్మాన్ని కలిగి ఉండుము, ధర్మాచరణ కలిగి ఉండుము, ధర్మము తప్పినటువంటి వారు శ్రేయస్సును పొందలేరు అని చెప్పి చివరగా శంకరాచార్యులు వారు మరి తన శిష్యులైనటువంటి వారికి, సమాజానికి ప్రబోధించిన జ్ఞానం ఏమిటంటే ధర్మాచరణమే. ధర్మాన్ని ఆశ్రయించి శ్రేయస్సును పొందండి. ప్రియాత్మ బంధువులారా, మరి మనము ఈ ప్రస్థానత్రయ భాష్యములో తన గురుదేవులైనటువంటి గోవింద్ భగవత్పాదాచార్యుల నుండి సంక్రమింపబడినటువంటి ఆ బ్రహ్మ విద్యనే ఈనాడు మన ప్రస్థానత్రయ భాష్యంలో కూడా స్పష్టంగా అందజేశారు. 4 మహావాక్యములను, చతుర్విధ మహావాక్యములనే అంటారు. ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్నే మనకు శ్లోక రూపములో అందజేశారు. మరి చిన్న చిన్న సౌందర్య లహరి, వివేక చూడామణి, మరి ఇటువంటి గ్రంథాలన్నీ కూడా మరి సామాన్యులుగా ఉండేవారికి అందజేశారు. భాష్య గ్రంథాలనన్నీ, ఉపనిషత్తులనన్నీ కూడా ఉత్తమాధికారులకు, మధ్యమాధికారులుగా ఉండేటువంటి వారికి ప్రకరణ గ్రంథములు, మరియు మందమాధికారులుగా ఉండేటువంటి వాళ్లకు స్తోత్రాలు, భజగోవింద స్తోత్రము, మరి ఇలాంటివన్నీ కూడా కౌపీన పంచకము, సాధన పంచకము మనీషా పంచకము అనేటివి ఎన్నో చిన్న చిన్న గ్రంథాలను కూడా, చిన్న చిన్న స్తోత్రాలు కూడా. స్తోత్రములు అంటే భగవంతుని గుణాలను కీర్తించుట. అటువంటివి అన్నీ కూడా మనకు ప్రస్థానత్రయ భాష్యంలో మనకు అందజేశారు శంకరాచార్యులు వారు. వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు.
మరి బ్రహ్మసూత్రాలు వ్యాసులు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు 555 సూత్రాలకు బాగా అర్థమయ్యేటువంటి భాష్యాన్ని అందజేశారు. అదేవిధంగా జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతకు కూడా భగవద్గీతా భాష్యాన్ని అద్భుతముగా మనకు అత్యంత సులభమైన శైలిలో మనకు అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, నాటి నుండి నేటి వరకు కూడా భారతదేశంలో ఈ ఒక గురు పరంపర అనేటువంటిది మనకు అవిచ్ఛిన్నముగా సాగుతూనే ఉన్నది. అటువంటి గురు సాంప్రదాయంలో మనం కూడా ఈ జన్మ పుణ్యమా అన్నట్టుగా మనం ఆ సద్గురువుల దగ్గరకు వెళ్ళి ఈ బ్రహ్మ విద్యను వేద ప్రతిపాదితమైనటువంటి ఉపనిషత్తుల యొక్క ప్రమాణముతో ఆ బ్రహ్మ విద్యను మనము సద్గురువుల ద్వారా శ్రవణం చేసుకొని మననం చేసుకొని నిధిధ్యాసన సాక్షాత్కారాలను పొందాలి. ప్రియాత్మ బంధువులారా, గడిచిన కాలంలో మరి రాజయోగులలో అగ్రగణ్యుడైనటువంటి రాజర్షి అనేటువంటి జనక చక్రవర్తి దగ్గర యాజ్ఞవల్క్య మహర్షి అనేటువంటి మహావిద్వాంసుడు, పండితుడు, మహాజ్ఞాని అయినటువంటి ఒక తత్వవేత్త ఉండేవారు. ఆయన కూడా ఎదురులేనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించి జనక చక్రవర్తికి ఎంతగానో జ్ఞాన ప్రబోధ చేశాడు. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి తన జీవితకాలములో చాలా కాలము రాజు కొలువులో ఉండి బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధ చేసి చివరకు ఆయన సన్నిసించాలి అనేటువంటి అభిప్రాయం కలిగినప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షికి 2 భార్యలు, కాత్యాయని, మైత్రేయి. ఈ మైత్రేయికి ఈ బ్రహ్మ విద్యను ప్రబోధ చేశారు. అయితే ఏ సందర్భంలో చేశారు అంటే ఆయన సన్నిసించి వెళ్ళిపోవాలన్నప్పుడు మరి ఎంతో ధన సంపాదన సంపాదించాడు, గో సంపద అన్నీ కూడా సంపాదించారు. అయినప్పటికీ కూడా లాస్ట్ చివరగా తాను సన్నిసించి వెళితేనే కానీ ఇవన్నీ వదిలేసి ఏనాటికైనా వెళ్ళాలి అని చెప్పి చెప్పినది ఆచరించాలి, అప్పుడే సమాజం ఉద్ధరింపబడుతుంది అని చెప్పి మరి ఆ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి చివరగా తాను సన్నిసించి వెళ్ళాలన్నప్పుడు 2 భార్యలను పిలిచి ఆస్తి పంపకాన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు మైత్రేయి ఈ ధనము ఇహలోకానికి ఉపయోగపడదా, ఈ సంపద ఉపయోగపడదా అన్నప్పుడు అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ఈ సంపద ఇహలోకానికి సంబంధించిందే కానీ పరలోకానికి సంబంధించింది కాదు, బ్రహ్మ విద్యే శ్రేయస్సును కలిగిస్తుంది, ఆ బ్రహ్మ విద్య జన్మను తరింపజేస్తుంది, కాబట్టి ఈ సంపదంతా మీరిద్దరూ తీసుకొని హాయిగా సుఖించండి అని చెప్పి నేను సన్యసించి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నీకు ఉపయోగం లేని ఈ ధనాన్ని మరి నాకు మాత్రం ఎందుకు అని చెప్పి ఆమె మొదటింటి కూడా సాత్వికురాలై భర్త మాట కాదనకుండా ధర్మ పాలనలో ఉంటూ భర్తయే దైవంగా భావిస్తూ మొదట కూడా ఉన్నది అని చెప్తారు పెద్దలు. అటువంటి ఆమెకు ఈ జిజ్ఞాస కలిగింది, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఆ పరమాత్మ తత్వాన్ని ఎలా పొందాలి, శాస్త్ర ప్రమాణం అంటే ఏమని చెప్పి అడిగినప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి చెప్పినటువంటి ఒక వాక్యం ఇది. ఈ వాక్యంలో మరి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందజేశారు. ఎవరు? శంకరాచార్యులు వారు కూడా ఇదే వాక్యాన్ని ప్రమాణముగా తీసుకున్నారు. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః. ఓ మైత్రేయి, ఆత్మతత్వాన్ని నువ్వు అడుగుతున్నావు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు దగ్గరకు వెళ్ళి వారికి సేవ చేసి వారి ద్వారా మొట్టమొదటగా ఈ మహావాక్య విచారణ చేసుకోవాలి. ఆ ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః అని చెప్పి ప్రబోధ చేశాడు. మైత్రేయి, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను దర్శించాలి, ఆత్మానుభూతి పొందాలి అంటే మొట్టమొదట శ్రవణం చెయ్యి. శ్రవణమును మననమును నిధిధ్యాసన సాక్షాత్కారాన్ని పొందమని ఆ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి మనకు కూడా ప్రబోధించాడు, సమాజానికి ప్రబోధించాడు. ప్రియాత్మ బంధువులారా, నేటి కాలంలో కొందరు ప్రవచనము మరి ఎందరో మహాపురుషుల ప్రవచనాన్ని అందజేస్తున్నారు. ఒక్క తడవ వింటే చాలు, ఇక రెండోది అవసరం లేదు, వారికి బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది, ఇక బ్రహ్మజ్ఞానం ఇంకా కర్త మిగిలి ఉండడు, తనకు ఒక్క తడవ వింటే శ్రవణం చేస్తే ఇక కర్త మిగిలి ఉండడు, బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది అని చెప్పి కొంతమంది కొన్ని ప్రవచనాల్లో అందజేస్తున్నారు. అది వారి గురు పరంపరలో వచ్చినటువంటి విషయం, తప్పేం కాదు. అయితే ఇక్కడ అనేక జన్మల సంస్కారముతో అంతఃకరణ శుద్ధి అయి వారు పూర్వజన్మలో చేయవలసిన సాధనలన్నీ చేసేసినటువంటి వారికి ఏ రమణ మహర్షికో, ఏ రామకృష్ణ పరమహంసకో, ఏ రామతీర్థ స్వామి వారికో, ఏ వివేకానందకో ఇటువంటి వాళ్లకు మాత్రము ఆ వాక్యం చెల్లుతుంది. అయినా కూడా వాళ్ళు కూడా
ఎంతో శ్రమ చేశారు, ఎన్నో సాధనలు చేశారు, ఎన్నో ఆచరించారు, సమాజానికి ప్రబోధించారు. మరి ఉత్తములుగా ఉండేటువంటి వారికి శ్రవణ మాత్రే నా జ్ఞానం అని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్పకపోలేదు, చెప్పాయి. ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రాలు మననమునకు, మరి సాక్షాత్కారమునకు, సాధనకు, మరి భగవద్గీత, ఈ 3 ప్రస్థానములు మూటిల్లో 3 భాగాలుగా చెప్పారు. ఈ 3 భాగాలు ముగ్గురిని విభజించారు, ఉత్తమ, మధ్యమ, మందమాధికారులు. అలాగే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఉపనిషత్తులు మరి సందేహ నివృత్తి, మననమునకు బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనకు భగవద్గీత, ఈ 3 భాగాలుగా విభజించారు. ఈ భావాలన్నీ కూడా సంశయానికి ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనకు భగవద్గీత, ఈ 3 కూడా మనకు అందజేశారు. పూర్వం మన మహర్షులైనటువంటి వారు పునాదులను వేశారు. వాటినే ప్రస్థానత్రయ భాష్యం, ఉపనిషత్తుల ప్రమాణం, ఆ గురు పరంపరలో ఉన్నటువంటి ఆ యొక్క పునాదులను వాటిపైన నిలబడగలిగి మనము సక్రమంగా ఆ దారిలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే ఆ రైలు ఏ విధముగా గమ్యము చేరగలదో అదే విధముగా మరి సరైనటువంటి గురువులు, ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులు కృపకు మనం పాత్రులను కాగలిగితే ఇక సందేహానికి తావే లేదు. మనము సక్రమంగా మన స్వరూపమైనటువంటి గమ్యాన్ని, మన యథార్థ ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొందగలమని, ఆ గడిచిన కాలంలో గురుదేవులు శంకరాచార్యులు వారు ఈ సమాజానికి వెనలేనటువంటి ఆత్మప్రబోధం చేశారని, వారు అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మానవ అభ్యోదయానికి, మానవ శ్రేయస్సును కోరుకొని ఆ పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించి ఎన్నో ధర్మాలను, ఎన్నో ఉపమానములను, ఎన్నో ఉపమేయములను ఎన్నో ప్రమాణముగా తీసుకొని శాస్త్రాన్ని తప్పక ఆచరించి ఆ శాస్త్ర ధర్మాలనే మానవ సమాజానికి ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, మరి అటువంటి మనము, ఆ సాంప్రదాయంలో వచ్చినటువంటి మనం అందరం కూడా మరి ఎవరు గురువులు దొరక్కపోతే ఆ శంకరాచార్యులు వారి పటాన్నే పెట్టుకొని ఆ దేహము, ప్రాణము, ధనము అనేటువంటి 3 కూడా గురుస్వాములు వారికి ఒక చేతిలో నువ్వులను తీసుకొని, ఒక చేతిలో పాలు తీసుకొని, ఆ కుడి చేతిలో ఉన్న నువ్వులను ఈ పాలతో వదులుతూ దేహము, ప్రాణము, ధనము అనే మూటిని కూడా గురుదేవులకు, ఆ శంకరాచార్యులు వారికి అర్పణ చేసి వారినే గురువుగా, వారినే జగద్గురువుగా మనం వేడుకొని వారి కృపను మనం పొందాలని చెప్పి వారి రచనలు మనం మరి వివేక చూడమని కానీ, మరి చిన్న చిన్న గ్రంథాలు అపరోక్ష అనుభూతి కానీ, అటువంటి గ్రంథాలను ప్రస్థానత్రయ భాష్యాన్ని శ్రవణం చేసి, మననం చేసి, మనము తెలిసిన వారి ద్వారా కూడా వాటిని అధ్యయనం చేసుకొని వారినే గురువుగా భావించి జన్మను తరింపజేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియాత్మ బంధువులారా, మరి మాట్లాడే విధానంలో శబ్దలోపాలుండినా, సాహిత్య దోషాలుండినా మరి మన్నించగలరనే నేను మనవి చేసుకుంటూ, నేను చెప్పేటువంటి ఈ ప్రవచనాలనే మిమ్మల్ని వినమని, మరి ఇంకా వేరేటి వినొద్దని చెప్పను. అందరూ చెప్పేటివి వినండి. మేము చెప్పేటివి మీకు శాంతిని, సౌఖ్యాన్ని, సమాధానాన్ని ఇస్తున్నాయంటే వీటిని వినండి. మరి అందరూ చెప్పేటువంటి వారి ప్రవచనాలు కూడా వినండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. త్యాగరాజ స్వాములు వారు చెప్పినట్టుగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఋషిస్వరూపులే. మనమంతా కూడా ఋషి సంతానమే. మన పూర్వీకులైనటువంటి మహాత్ములు మరి ఎందరో మహాపురుషులు అవతరించారు. అట్టి భారతదేశంలో పుట్టిన మనము మరి ప్రతి ఒక్కరము కూడా ఋషి సంతతి వాళ్ళమే, వేరు కాదు. మనకు పుట్టుకతోనే మన తల్లి గురువు, మన తండ్రి గురువు. మరి ఇంటికి వచ్చినటువంటి అతిథి కూడా మనకు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, అతడు కూడా దైవస్వరూపుడే. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. కాబట్టి ఇవన్నీ కూడా వరుసగా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక భారతదేశంలో ఇటువంటి సనాతనమైన వేద సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా పాటించి ఈ జన్మలోనే నేననేటువంటి ఎరుక ఒకటి ఉన్నది. ఇవన్నీ వినడానికి నేననేటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉంటేనే కదా నేను వింటున్నాను. ఆ ఆత్మస్వరూపం ఒకటి ఉంటేనే కదా నేను ఏమైనా తెలుసుకుంటున్నాను. నా యొక్క ఎరుక ఉంటేనే కదా నేను అన్నీ గ్రహిస్తున్నానని చెప్పి మీరు ఏ రోజుటికైనా గుర్తించి, ఈ తత్వము మొదటనే ఉండబడినటువంటి సిద్ధ వస్తువు అది పరమాత్మ స్వరూపం. ఆ ఉనికి అనేటువంటిది మొట్టమొదటనే మనకు ప్రాప్తించున్నది. ఆ ప్రాప్తింప చేసుకోవాల్సిన పదార్థం కాదది, ప్రాప్తించియే ఉన్నది. తిరిగి సద్గురువులు
పెద్దలు మనకేం చేస్తారంటే మరిచిపోయిన మన యథార్థ స్వరూపమైన ఆ ఉనికిని, ఆ ఎరుకను, ఆ స్వరూపాన్ని మనకు గుర్తు చేస్తారు. గుర్తు చేసిన తర్వాత మనము దాన్ని ఈరోజు ఒక క్షణకాలము ఆలోచన లేకుండా ఉంటే అది బ్రాహ్మీ స్థితి. మరో రోజు 2 క్షణములు 2 నిమిషాల కాలం అట్లా వరుసగా దినదిన క్రమేపీ ఈ యొక్క నియమాన్ని మనం పాటించాలి. దీన్నే బ్రహ్మాభ్యాసము అన్నారు. చివరకు ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితి, శ్వాసరహిత స్థితి, ఈ రెండూ ఒకటే. ఆలోచన రహిత స్థితి, శ్వాసరహిత స్థితి, ఈ రెండూ కూడా ఒకటే. ఆ స్థితిలో మనం రోజు రోజుకు క్రమేపీ ఒక క్షణకాలం శ్వాసరహిత స్థితిని చేసుకుంటే ఆలోచన రహితం అయిపోతుంది. ఆలోచన రహిత స్థితిలోనే తాను బ్రహ్మమై ఉన్నాడు, అదే బ్రాహ్మీ స్థితి. అట్లు పోను ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆ స్వరూపనిష్టలో తాను మిగిలిపోతే అదే బ్రాహ్మీ స్థితి, అదే స్వరూపనిష్ట, అదే స్వస్వరూపనుసంధానము, అదే ఆత్మైక్య విజ్ఞానము, బ్రహ్మాత్మైక్య విజ్ఞానం అని కూడా శంకరాచార్యుల వారు మనకు ప్రబోధ చేశారు. ఈ అభ్యాసాన్ని, బ్రహ్మాభ్యాసాన్ని ప్రాతకాలం తెల్లవారుజామున 4 గంటలకు మీరు దీపాన్ని వెలిగించుకుంటే వాళ్ళైతే దీపాన్ని వెలిగించండి, దీపారాధన చేయండి. లేదా ప్రశాంతమైన హృదయంతో హాల్లో మీరు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని దర్భాసనం వేసుకొని మొట్టమొదట గురువును ప్రార్థన చేసుకొని ఏకాంతంలో మీరు కేవలము అన్నిటికీ సాక్షిగా మిగిలిపోండి. లేదా ఆలోచన లేని స్థితిగా మీరుండండి. పరోక్షంగా నేను పరబ్రహ్మానైనా అనుకోండి, అపరోక్షములో స్వస్వరూపాన్నిగా నేనని మిగిలిపోండి. అలా 2 విధాలా చేసుకోండి. మీకు అంత పరిజ్ఞానం ఉన్నట్లయితే ఆ స్వరూపంలో నేను బ్రహ్మమునను కానీ నేను ఆత్మనను కానీ కాకుండా కేవలం ముందు అనుకొని ఆ స్థితిలో స్వరూపంలో మిగిలిపోండి. దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. ఎక్కడ? బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మాకార వృత్తి అంటాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ ఆలోచనలు లేకుండా కేవలము సంకల్ప వికల్పాలు లేకుండా ఆ స్వరూపములో మిగిలిపోతే అదే బ్రాహ్మీ స్థితి అంటారు. ఇక రమణులు వారేమంటారంటే ఏ ఆలోచనలు తలంపులు లేకుండా కేవలము ఎరుకగా మిగిలి ఉంటే, ఆ ఎరుకలో ఉండిపోతే దాన్నే సహజావస్థ అంటాడు. ప్రియాత్మ బంధువులారా, ఎన్ని పేర్లైనా మన పూర్వీకులు వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. ఎన్ని పేర్లైనా మనం అనుకోవచ్చు, అవి అన్నీ పర్యాయ పదాలే. దాన్నే స్వస్వరూప అనుసంధానం, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు కూడా అందుకోసమే వచ్చాయి. ఇవన్నీ కూడా మన జన్మను తరింపజేసి మన జన్మను పవిత్రం చేయడానికే ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మయే ఈ గురువుల రూపంలో అవతరించి మానవుడిని తరింపజేయాలనేటువంటి ఉద్దేశముతో మనకు శాస్త్రములు, పురాణములు, వేదములు, ఉపనిషత్తులు అన్నిటినీ కూడా ప్రతిపాదిస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, ఈ విధంగా అభ్యాసం హఠయోగముతో కూడిన అభ్యాసం కాదు, కేవలము సహజావస్థలో మిగిలిపోవడం, సహజంగా ఉండేటువంటి ఆ స్వరూపములో తాను మిగిలిపోవడం, తెలుసుకోవడం కాదు, తెలివిగా మిగిలిపోవడం. ఆ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహం మనకు కలగాలని, ఆ ఆది శంకరుల యొక్క కృప మనందరికీ కలిగి ఈ జన్మలోనే తన స్వస్వరూపమైనటువంటి తన యథార్థ నైజమైనటువంటి ఆత్మ ప్రబోధం కలిగి ఈ జన్మలోనే జన్మరాహిత్యం కలగాలని ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఆ పరమేశ్వరుని కృప కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.